నా రాజా ఒకటే నా సొగసు రాజా ఒకటే నా వయసు ఓ రాజా ఒకటే నా సొగసు ఎవరా కుర్చీలు కింద మింద కింద మింద సూపర్ అట్లా చూస్తారే ఎవరా నోర జలకారుతా ఉంది నీ నాకు సించి కుక్కడికేయా ఇవేం తెలుసునా ఇవి నా బంగారు సొమ్ములు రా చిన్నగా ఉండే సొమ్ము నా మొగుడు చేపించింది పెద్దగా ఉండే సొమ్ము నా పాత మొగుడు చేపించిందిరా పోయి పోయి ఎట్లా వాని మిండుగా చేస్తురా నీ మాకు ముయ్యా చూసి సుమారుగా ఉంటే లేస్తే మీరు అంటాడు నా పట్ట చేస్తావా నా పట్ట శిల్పాల పట్ట అయితే చిన్న పట్ట నిన్ను చూస్తా ఉంటే నీ ముఖం చూస్తా ఉంటే నీ పుట్టు చూస్తా ఉంటే నాకు ఎక్కడ తెలుసా నా పట్ట నేను పంట పెట్టుకుని నా భోగాన్ని ముక్కలా పెడదామా అనిపిస్తుంది అంత బాగుంటావరా సో బ్యూటిఫుల్ కపాడానికి నా కామరా నీ కుర్ర మిడిమిడుకు నా బట్ట కల్లా ఉండే సమరికాకి ఉన్నట్లుండవు పో
నన్ను చూస్తా ఉంటే నీకు ఎక్కడ ఉంది అమ్మయ్యా ఆ. నిన్ను చూస్తా ఉంటే నా మనసులో అట్లా చేస్తా ఎట్లుందిరా పక్కన చెప్పి చేపిస్తావా ఒరే మూడు నా బట్ట అనేక నా బట్ట చిత్రం నా బట్ట సినా నా బట్ట కుందరి నా బట్ట కిలా నా బట్ట దొంగలకు ముద్దు మోసే నా బట్ట అంతనే పుట్టుకున్నా నీ గొంతుకున్నా కోసం నా బట్ట నన్ను చూసుకొని వేమరా లేపించాడు పాపి ఉందా కొడక కండ్లు నా బట్ట నువ్వు కండ్లు లేపించిందామంటే నేనేం చేస్తాను తెలుసనా ఏం చేస్తావే నీ కండ్లు నిలిపే కొంతుండ్లు చేస్తాను అరే నీ నోటి ఒక పాట పాడరావే అమ్మయ్యా పాడినా పాడు నేను పాడితే ఏమే పోస్తావు ఏమే ఇస్తావా నీ నోటి ఇంకొక పాట పాడిందామంటే నీ నోటి పట్టి పోస్తాను చక్కెర నీళ్ళు పోస్తాను రా పాడిస్తున్నా ఒత్తి తట్లను పక్కన పట్టి అది లేదు చూడవే పిల్ల నారీ మన బాబాగారు అమ్మటి గారు వచ్చేటి వేళ పెట్టేసి వేళ అమ్మటి గారు వచ్చేటి వేళ ఏమరా తలకాయ తీసుకొచ్చినట్లుంది మా అమ్మతాక ఆడుతా ఉంటే నువ్వు తిరుగుతా ఉంటే నాకు ఒక డౌట్ ఏం డౌటా ఏడవ నువ్వు తిరిగేసిండవు మొక్కము ఎత్తిరిగేట్ నేనేమన్నా సింహం అట్లా కనిపిస్తా ఉంటానా ఎంతమ్మా ఈ ఊర్లో ఉంది అమరేంద్ర బాహుబలి బాహుబలి ఏడుంది నిలుచుకో ఉంది నా బట్ట బాహుబలి పోయి ఇడిస్తే నా బట్ట బావుని కట్టప్పుడు కుట్టేస్తారు అమరేంద్ర బాహుబలి ఓకేనా అన్నా జై నాలుగు తీసుకోకుండా అవునులే నన్ను చూస్తా నీకు ఎట్లా పాప నాకే ఒక తర అనిపిస్తా ఉంది ఎట్లా గున్నా గున్నా మంది నా దట్లా నువ్వు కడిగిడి మాకు ఇక్కడికే వస్తే బెంగళూరు ఇంకా గిడుచుకొని అట్లా కదరా పాట పడే వరుస ఇంకెట్లా మయా చిడిగింజలో తోటకి సంధ్య మనం కొనే చోటకి హాడుకొని హాటకి అది పాట పాడే వరుస అమ్మయ్యా నిన్ను చూస్తా ఉంటే ఇట్లా నీ పని ఇట్లాయా అమ్మయ్యా నిన్ను చూస్తా ఉంటే ఏమరా నాకు పైన ఇంకా కిందికి వెళ్ళడుతూ నా పట్టు కూడా కింద పిసుకులాడుకుంటావే చుమ్ము చుమ్ము అంత ఏమంటుందే ఏమంటుందిరా ఏమనిపిస్తుందిరా ನನಗೆ ಚಿಮ್ಮ ಚಿಮ್ಮ ಅಂತೈತೆ ಹೋಗು నాకు పొరి చెప్తాను చూడి
మిరపకాయ 2 కిలో పెట్టుకో. అయ్యో వద్దు స్వామి. సమ. అమ్మయ్య ఇటంతా వచ్చాక సభ ముందరికి నీది యా ఊరు యా పట్నము ఎక్కడి నుంచి వచ్చి వాట్ ఇస్ యువర్ నేమ్ వాట్ ఇస్ యువర్ గ్రాండర్ నేమ్ వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్ వాట్ ఇస్ మదర్ నేమ్. Hey, I speak to English. I don't care English. I don't like English. Only Telugu. शबात्र सुंबी उचला उचाई काट के नार में शबात्र सुंबो काट कुने ना काय कुतास रे कुतास गा तू तुम क्या कर के नहीं कर उसको मेरा नहीं उसको मेरा पतास ए Why? क्या रे को काय कुतास रे कुतास दाती उचोस्ती అమ్మయ్య ఎర్ర పుల్ల నీది యా పేరు ఆ నీది అన్న ఊరు ఆ వాట్ ఇస్ యువర్ నేమ్ ఆహా నీ ఎక్కడి నుంచి వస్తువి చెప్పేది నైనా ఆహా అత్తర సాయ పోరారా అంతలా బాబురారా అందరూ మొక్కలు తిరుగుతారు ఈ చేపలు కొస్తుంటే అందరు మగడు చెరువుకి వెళ్ళి చేపలు వస్తుంటే చెరువుకి వెళ్ళిన నీ బంగారు నీ మొగడు వాయిన్ కర్రా నామగుడు సిరికి పోయిన బంగారి నామగుడు నైనా బంగారి నీ డింగర పెళ్ళి నీ మొగుడు అయ్యయ్యో ఆహా నీ మొక్కముయ్యా మొగుడు 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 అని పెన్ పెట్టిరద్రా ఎలా? ఇంక నా మీద కాయేసి పొడి పెళ్ళం ఏమైనా ఇడిచిపెట్టేశాడు పాపము అన్నా ఈ మొక్కముయ్యా నేను పోయి బెల్లంతా పెట్టిస్తావు దీపావళి పాపరిస్తున్నట్లు అన్నా అమ్మా ఇంగిగా పండి సిరికి పోయిన నా మొగుడు నైనా కోట కప్ప నా పట్ట నేను సరి గమ పద నిశాన్ పడతా ఉంటే నువ్వు ఎవడ పడతా ఉండేది సరి గమ పతనిసా ఈ పక్కన ఇంకా శని ముందే రాగి తీసా నేనా ఇట్లనే మన పాట పడే వస్తా అమ్మయ్య చెరువుకి వెళ్ళిన నీ బంగారి నీ మొగుడు 2 కప్పులు తెచ్చాడే వాటి కలిసి తిన్నాడా చేస్తా ఉన్నావా కిందుండే నరాలు పెట్టుకోండి అన్నట్టు కూడా నీకు అల్లాడేలే అమ్మయ్య చెరువుకి వెళ్ళిన నీ బంగారి నీ మొగుడు తిరుగుపోయింది నా మొగుడు 2 కప్పులు పట్టుకొచ్చిన్నాడు ఎవరు నువ్వు తిడతా ఉండే చెమరకాకి మక్క కప్పే కాస్తాను చెప్పు వాయిన్ పాడి ఏమంటే 100 రూపాయలు వేసి ఇట్లు ముట్టుకోవాలని వానాస నీకేమన్నా పెమంటే ఒక పని చేయి నేనా నాకు పెముంటే 200 రూపాయలు వేసి కట్టిపోతా 200 రూపాయలు నా పట్ట ఈ బ్యూటిఫుల్ ఫిగర్ కోసం రూపాయలు వద్దేమరా అమ్మయ్య నీ గారికి అందరూ మగడు అడిగిపోయి కొందరు తెస్తుంటే అడిగి వెళ్ళిన నీ బంగారి ఎల్లగాడే నా మొగుడు ఎవరు తెలుసునా చూడు చల్ల కప్పుకొని నన్ను చూస్తాడు నా మొగుడు నా పట్ట ఏం తెలుసుకుంటా ఉంటాడు తెలుస్తా మనసులా నీ జొత్త ఆడే పాడే చూస్తూ ఉంటేనా మనసులో ఏం తెలుసుకుంటా ఉంటాడు తెలుసు ఏమని తెలుసుకునే ఈ కట్టడం పుట్టింది ఆడ దక్షిణ భ్రమిస్తా ఉన్నాడు కట్టం పుట్టింది
నీకు సిక్కలేదని బెజార్ పడద్దు దాని సవాసం చేసి సుడి ఎంటికలంతా రాలిపోయింది నువ్వేమన్నా చేసిండావంటే దేవంత ఒలు మీద ఉండే ఎంటికలంతా అమ్ముకోవాల్సి పడుతుంది వద్దు మోసం చేసిండేది అన్నాడు నా బట్ట దోషుడు ఇక్కడ ఇండే నా బట్ట మోసం చేసి ఇది మాత్రం అయిపోయిందన్న సరే పోయి అడవికి పోయిండే నా మొగుడు ఏం తెచ్చాడు తెలుసా ఏం తెచ్చాడవే వాడు తొన్ని తెచ్చాడే నా లంగా తీశాడే చెప్పు ఇక చూసేదాకా ఇంక పొదేళ్ళ కన్నం తినేదేవాడు ఏమన్నా అప్పుడు సోచినట్లుంది నువ్వు పుట్టేవాడు కాదు మెదిరించేవాడు కాదు అన్నాడు నా పట్టు చేసిన పని సరిపోయినాక నేను పట్ట ఏమరా పొలుపోయినట్టు నేనే ఈడే ఉన్నాం రాదు మా అక్క మొత్తం మారిపోయినా ఏమరా కాని కొట్టి కాకైపోయిందావు మా అమ్మతో నాకు ఇంకా 6 నెలలు పెండ్లం బిడ్డలు సవస్ మొత్తం కరోనా దగ్గరికి వచ్చాను ఇంకా కరోనా కాదు నీ దగ్గర కరీనా కూడా దగ్గరికి చేరేలే ఏం లోకంతా మొబ్బు గొప్ప నా పట్టు కూడా కాదు గొప్ప కాదురా అదే నేను నీకు తెలుసునా ఏమక్కా అదొక తర్వాత కరోనా వ్యాక్సిన్ ఉన్నట్లు నా సుంగు వాసన పెద్ద వ్యాక్సిన్ ఉన్నట్లుందమ్మయ్యా ఎట్లా వ్యాక్సిన్ జ్వరం వచ్చే వాళ్ళకి కరోనా వచ్చే వాళ్ళకి దగ్గు వచ్చే వాళ్ళకి తుమ్ము వచ్చే వాళ్ళకి మలేరియా వచ్చే వాళ్ళకి మమ్మ వ్యాక్సిన్ కావాలన్నా అమ్మో అంతా ఇంక 3 ఏళ్ళు అయితే ఎంటికి వచ్చేస్తాను విందా ఆ వ్యాక్సిన్ వేసుకుంటే ఒకట వ్యాక్సిన్ చేస్తాము ఆమెకి ఎంటికలు వచ్చేలా కనుక్కోండు సరే పోనీ నాకేసినట్లు వానికి వ్యాక్సిన్ వేసి చంపి వాళ్ళు ఎండికి వచ్చి ఇండిషన్ కుచ్చి పోని అయ్యో పట్ట ఏం కాదు లేకుండా మేము అట్లా వాళ్ళ కాదు లేదు మేము ఎట్లా వాళ్ళు తెలుసునా మేము అట్లా వాళ్ళ కాదురా మేము ఎట్లా వాళ్ళంటే పొద్దునే ఆడకపోతే కూడా మా పైకి ఇంటికి వస్తాను అదే ఓ బిడ్లో పిన్నాలో చికెన్ అట్లా మేము పోయాం కదా ఇది ఎవరు తెలుసునా ఇది సుందరగిరి పట్నము ఇది వచ్చి సుందరగిరి పట్నము ఈ సుందరగిరి పట్నంలో నా అడ్రస్ ఏమన్నా తెలుస్తేమరా నీకు ఈ సుందరగిరి పట్నంలో నా అడ్రస్ నువ్వు ఆడున్నావు నీ అడ్రస్ నీ పడ్రాసు ఎంత చెప్పిడు పాపా మా ఊరు వచ్చి పెద్ద సిటీ బెంగళూరు పెద్దదేలే నేను కుబరేషన్ తెలిసిన కాదు మీ సిటీ బెంగళూరు మా ఊరు పెద్ద సిటీ బెంగళూరు బాబు ఆ బెంగళూరు కా పక్క హిందుస్థాన్ ఆ పక్క హిందుస్థాన్ ఎడం పక్క పాకిస్తాన్ హిందుస్థాన్ గుర్తాదా ఆ బట్ట నీ అట్లా నా బట్టలు ముట్టి సొమ్ములంతా పోయిడిసే మా ఊరు బెంగళూరు కా పక్క హిందుస్థాన్ ఎడం పక్క పాకిస్తాను ఆ పాకిస్తాన్ పక్కన ఉండేదే మా ఊరు అబ్బాయ్యా మా ఊరు పేరు చెప్పే నాకు రంచడం చేసి గౌతుంది నా బట్ట అనిపిస్తుంది ఎవడో మా ఊరు పేరే పీకేస్తాను అదే పక్క పోయిసింది పుట్లంతా నీళ్ళు అయిపోయింటాయి అమ్మాయ్యా నీ అప్పుడంతాడికా నువ్వు వస్తావని తెలుసు నువ్వు పెరుగుతావని తెలుసు నీకన్నా హుషారు నా కొడుకు నేను ఏం చేస్తావు పెద్ద పని కాదా అమాస్లో పుట్టిండేది తమాష్ నా కొడుకు అమావాస్లో పుట్టిండేది హుషారు నా కొడుకు నేను ఎట్లా సార్ అంటే నేనా నువ్వు వస్తావని తెలుసు పెరుగుతావని తెలుసు దానికి పెరికిష్ బీరులో పెట్టేసి వచ్చేసి నా పట్టు కూడా ముట్టే పట్టు కొనుక్కున్నట్టుంది యాదు సిక్కింది చేతికి ఇట్లా తెలిసింటే నీ పక్కన కూడా నిలుచుకున్నప్పుడు అయ్యప్ప అదేది ప్లాస్టిక్ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక పుట్టలేదురా నీ తలకాయ సరే ఆ కూపరుండే సినిమా పులకాయ సరే అబ్బాయి సరే అట్లయితే వాడేమైనా వయసుకు వస్తే ఎవరిని కొట్టుకోపోయిస్తాడు నేనే కొట్టుగా ఉంటాను లేరా
చెప్పేది అయినా ఇది సుందరగిరి పట్నం. ఇది వచ్చి సుందరగిరి పట్నము. ఈ సుందరగిరి పట్టణంలో నా అందమేమి, నా చందమేమి, నా రూపమేమి, లావణ్యమేమి, అంతస్తు ఎట్లా, బతికేది ఎట్లా, వాళ్ళది ఎట్లా, నా గుట్టు, నా కుడుము, నా సొబగు, నా సౌభాగ్యము, నా గురించి నీకేమన్నా కొంచెం తెలిస్తేమరా? కానీ కాదక్క, తెలిసింటే నిన్ను అడుగుతా. నాకు తెలియదమ్మా. తెలియకుండా నా దగ్గరకు వస్తువే. సరే నేను చెప్తాను నిన్నైనా. అందమైన ఒక సుందరి దానమ్మా, దానికైనా వచ్చేప్పటికి 20 రూపాయలు ఇచ్చి సిట్టుకొని కొట్టి ముసుకోరు. నన్ను పిసుకుపోతాడే. దానికి 4 కొట్లు వేసుకుని ఉండేది. ఈ సుందరగిరి పట్టణంలో నన్ను ఏమంటారు తెలుసా? నాకు తెలుసు. చెప్పేది అయినా పెద్ద పటాసు అంటారు. నేను పటాసు కర్రా నీ అట్లా సినిమా కథ ఉత్తర ఆట బొమ్మన్నట్లా డిమ్మిరు అన్నిడవా. నేను సూపర్ నా సుందరాంగి. ఓహో, సూపర్లో నా సుందరాంగి. మాటలో నా మాయలాడి, మాటలో నా మాయలాడి, మనసులో నా మొహరాంగి. ఎట్లా మనసు నా మొగ్గు మనసులరా, మనసులో నా మొహరాంగి. నలుగురు చేరితే నాగ కన్నిక. చూడే రెడీగా ఉండరు నలుగురు. ముగ్గురు చేరితే ముత్తైదు రాను. 1 2 3. నా దగ్గరికి అప్పుడు జనాలు వచ్చిపోతా ఉంటే నేను పచ్చి పతివర్తరా పతివర్త. 10 రూపాయి కొంద, 10 రూపాయి కొంద, 10 రూపాయి కొంద చెప్పాలి. క్రికెట్ బాల్ నా పట్ల 10 రూపాయలు చేస్తూ ఉండవు. నేను అట్లా డ్యూటీలో ఉన్నాను. దానికి నేను పచ్చి పతివర్త అని పిలుచుకోరింది. ఏం డ్యూటీలో ఉండవా? నన్ను ఊర్లో ఉండేవాళ్ళంతా ఏమంటారు తెలుసునా? నాకు తెలుసు. డాక్టర్ అమ్మా అంటారు. ఓ నువ్వేనా డగరమ్మా? నీకెట్లా తెలుసు? నేను పిల్లనా ఏమంతా నువ్వు ఆ ఈట్ల నడుచుకో వస్తా ఉంటే ఈ చిన్నోళ్ళు పెద్దోళ్ళంతా ఏమన్నారు తెలుసునా? ఏమన్రి? వచ్చిన పెద్ద డగర్రు అండ్రి. అట్లా చిన్నోళ్ళంతా అనింది. వచ్చిరా ఈ ఊర్లో పెద్ద పిగర్రు అనింది. ఫిగర్రా? అట్లయితే నువ్వేనా కరెంట్ పెట్టే టెస్ట్ రమ్మా? అదేమి టెస్ట్ రమ్మా అని టెస్ట్ లో ముట్టినట్లు ముట్టావు. అక్క ఇది నూట్లో, ఇది పేసు, ఇది ట్రాన్స్ఫారం డబ్బా. పెద్ద ఏడన్నా చేయి పెట్టి కాలిపోతావు. అయితే ఈ ట్రాన్స్ఫారం ముట్టిండే వాళ్ళంతా అట్లా ఇట్లా పూర్తయిపోయినారు. నువ్వు అక్కడ అట్లా ఇట్లా తగులుకొని ఉండవు. అట్లు నేను ఎట్లా? నువ్వు సరే నా పానానికి వాడు తగ్గేదేలే, కింద కడిగేదేలే. సరే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచేవరా నాయన? అక్క అక్క ఎక్క కో ఎక్క. ఏమరా తమ్ముడా? నువ్వే నాకు కావాల్సింది. ఏమరా సమాచారము? గో మాదొచ్చి పాలకొండాపురి పట్టణము. సరే పాలకొండాపురి పట్టణంలో శీలవారం ఆడిబిడ్డ కొండ నిండా గర్భవతిరాలు. ఓ గర్భవతి. ఆ అమ్మకు ముందుకు సరిగా వచ్చేసింది. అయ్యో పాప చిన్న వయసుకి అట్లా కాకూడదు వలసిందే. ముందుకి ఏమట్లంటే నీకు తెలీదా? వపారం. వపారం అంటే ఏమి నీకు తెలీదా? నీకు పెండ్లయిందా? నా పట్నం కొడక ఈ చిన్న వయసుకి నాకు పెండ్లు అయితే లేవురా. కానీ 3 వయసు ముందా కొడక ఈ ఆడపిట్టకి ఇంకా పెండ్లి లేదు, దేవుడు లేదురా. ఎలా పెండ్లి కాకముందే 12 జనం పిట్లు కలిసి వచ్చిండే పతివార్తరా పతివార్త అన్నా. పెద్ద ఆ రాయ ప్రతి గుద్దుకొని గుద్దుకొని ಮೊದ್ಲೇ 12 ಜನ ಮಕ್ಕಳನ್ನ ಎತ್ಬಿಟ್ಟು ಬಂದಿರೋ ಹೆಂಗ್ ಸೇವಳು ಗಟ್ಟಿ ಹಂಗಸು ఇటుక ఎత్తుకొస్తుండవరే దీన్ని పట్టుకొని ఏం చేయాలా? ఇట్లా ఎత్తుకుంటావా? ఆయా నా బట్ట పాంచిచ్చింది కుట్టుకుంటే వెళ్తుందా? సరే పని ఈ సుందరగిరి పట్టణంలో ఎందుకు పిలిచావు ఇప్పుడు? ఆ 12 జన బిడ్డలంతా ఏం కోపలనే కావాలి నాకు స్వామి గతి లేదా? కలుపుండంతా ఇప్పుడంతా ఆవులకి కసు లేదంటే
ఏయ్ సరే ఇప్పుడు నేను ఎందుకు పిలిచేవరా అని 3 అక్షతాలు అడుగుతాం నా పాయింట్ రాని ఆయనకి రాదమ్మా ఎంతో వాడు పొద్దు మాట్లాడి ఇంకా నాకు ఏం పోయి కొడుతుందా చూడు వాడా నాగంతం చూడు బాబయ్యా చిలకల తీరా చిలకలు నాకు జీవత్తు కేసులు కాదు నాగంతం చూడు బాబయ్యా చూడు నాకెచ్చడు చూడి చూడు అందము చూడి తీర చూడు తీరందమ చూడు తీరుకున్న ఆరోగ్య చూడి చూడు అందమ చూడి చూడే ఈ సుందరగిరి పట్టణంలో మీ నాయన డెలివరీ చేస్తే నాకు 6 నెలలు ఇంకా నాకు జాలినే జంకాన్ ఎలా నాకు జామున్ తిన్నట్లయిపోయా ఏముట్టుకోండి దానికి మీరు రాణి డెలివరీ చేస్తే నా నడుముకి 50 ఇవ్వాలి ఓకే చేతికి బంగారు గాజులు కావాలి ఓకేమయ్యా ముక్కుకి ముక్కు పుల్లు కావాలి నీకేళ ముక్కు పుల్లు పెద్దగా చేపిస్తాను పో నా చెవుడికి 2 కమ్ములు కావాలి జీవనట్ట నీకు పట్ల ఎక్కువ ముంచే అల్లాడ్సు పోయి అల్లాడుసు ముందు పోయి కుల్లాడుసు అదే పెద్దగా చేపిస్తాను నా పాపడికి పాపడి బిల్లు కావాలి నీకేళ ఇంతలాగా ఉండేది అంతలాగా చేపిస్తాను నాకు ఒక చీర కావాలరా ఏమే నాకు కావాల్సి ఉండే చీర ఎట్లుండాలి తెలుసునా ఏమే ఏమే ఎట్లా చుట్టొంచు సెరగంచి ఉండాలా నడా మధ్య తూటొంచి ఉండాలా తూటు చూడు ఇంతలా ఏమిటి నాకు మాడేతోడు ఎప్పుడు నువ్వు చంపీలు కారుతా ఉంటుంది అట్లా నా కాలిపోయి వస్తుందేమో అని నేను చిన్నగా ఒక ఫ్యాన్ ఎత్తుకో పిచ్ చేస్తాను ఉద్దారకు మా కొంప రే ఇప్పుడు నన్ను ఎందుకు తెలిసినావు అమ్మయ్య మా అమ్మకి డెలివరీ చేయాలా సరే డెలివరీ చేస్తాను డెలివరీ చేస్తే నాకు ఇంకా ఏం కావాలి తెలిసినా నువ్వేమన్నా డెలివరీ చేసినావంటే నీకేమేమి ఇస్తాను తెలుస్తున్నా ఏమేమి ఇస్తారా నా పేరులో